ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. అందరికీ వినిపిస్తుందా? ఆన్లైన్లో ఏమన్నా సమస్య ఉందా? ఓకే. హరే కృష్ణ సౌండ్స్ వచ్చేస్తాయి ప్రభు. పద్మ అని ఓకే, మ్యూట్ చేస్తాం. ఓకే. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 14-15 శ్లోకాలు. 14వ శ్లోకం చదువుదాం. పదపాఠం. ప్రేత ఆవాసేషు ఘోరేషు ప్రేతైః భూతగణైః వృతః అటతి ఉన్మత్తవత్ నగ్నః అటతి వ్యుక్తకేశః హసన్ రుదన్ ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్మగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్ ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్మగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్ ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్మగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్మగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః అటత్యున్మత్తవన్మగ్నో వ్యుక్తకేశో హసన్ రుదన్. ప్రేతావాసేషు ఘోరేషు ఆన్లైన్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. చదవండి. ప్రేతావాసేషు ప్రేతావాసేషు ఘోరేషు ఘోరేషు ప్రేర్భూతగణైర్వృతః ప్రేతైర్భూతగణైర్వృతః అటత్తవన్మగ్నో అటత్యున్మత్తవన్మగ్నో కేశో హసన్ రుదన్. వ్యుక్తకేశో హసన్ రుదన్. హరే కృష్ణ దండవత్ ప్రణామం. ప్రణామం. చదవండి. ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః ప్రేతైర్భూతగణైర్వృతః అటుచ్యున్మత్తవన్నగ్నో అటత్యున్మత్తవన్మగ్నో కేశో హసన్ రుదౌ. వ్యుక్తకేశో హసన్ రుదన్. ప్రేతవాసేషు ఘోరేషు ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైరుషః ప్రేతైర్భూతగణైర్వృతః అటన్యున్మాత్మ
వన్నగ్నో అటత్యున్మత్తవన్మగ్నో యుక్తకేశోహ సానృదాన్. వ్యప్తకేశో హసన్రుదన్. ప్రతి పదార్థములు ప్రేత ఆవాసేషు శవములను కాల్జడి స్థానము, ఘోరేషు ఘోరమగు, ప్రేతై ప్రేతములచే, భూతగణై భూతములచే, వృత కూడియుండును, అటతి సంచరించును, ఉన్మత్తవత్ పిచ్చివాని వలె, నగ్న దిగంబరుడు, వ్యుప్తకేశ చెదిరిన కేశములు కలిగి, హసన్ నవ్వుచు, రుదన్ రోదించుచు. తర్వాతి శ్లోకం. చితాభస్మకృత స్నాన ప్రేతస్రండ్రస్తి భూషణ శివాపదేశో హ్యశివో మత్తో మత్తజనప్రియ పతి ప్రమథనాథానాం తమో మాత్రాత్మకాత్మనాం. దాని యొక్క ప్రతిపదార్థాలు ఈ విధంగా ఉన్నాయి. చితా చితి అందలి, భస్మ బూడిదతో, కృతస్నాన స్నానమాడుచు, ప్రేత మృత శరీరముల కపాలములు, స్రక్ దండను ధరించి, నృ అస్థిభూషణ అస్థికలతో ఆభూషితుడై, శివ అపదేశ కేవలము పేరుకే మంగళకరుడు, హి కారణమున, అశివ అమంగళకరుడు, మత్త ఉన్మత్తుడు, మత్తజనప్రియ ఉన్మత్తులైన వారికి పరమప్రియుడు, పతి నాథుడు, ప్రమథనాథానాం ప్రమధులకు పతి, తమఃమాత్ర ఆత్మక ఆత్మనాం తమోగుణయుతులైనట్టి. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఇతడు శ్మశానము వంటి అసహ్యకర ప్రదేశముల యందు వసించును. భూత ప్రేతములే ఇతని సహచరులు. పిచ్చివాని వలె దిగంబరుడై ఉండి కొన్ని మార్లు నవ్వుచు, కొన్ని మార్లు రోధించుచు, ఇతడు శ్మశానమునందలి బూడిదను శరీరమంతయు పూసుకొని ఉండును. నియమానుసారము స్నానమాచరించని ఇతడు కపాల అస్థికల హారమును ధరించి ఉండును. కనుక పేరుకే ఇతడు మంగళకరుడు, అనగా శివుడు, కానీ నిజమునకు అమంగళకరుడు, ఉన్మత్తుడు మాత్రమే. ఆ విధముగా తమోగుణయుతులకు ఉన్మత్త జీవులకు పరమప్రియుడై ఇతడు వారికి నాథుడైనాడు. భాష్యము. నియమానుసారముగా స్నానమాడని వాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సాహచర్యము నందు ఉన్నట్టివాడే. పరమశివుడును అదే రీతిగా గోచరించినను నిజముగా పేరుకు తగినట్లు మంగళకరుడు. తమోగుణ అంధకారమున ఉన్నట్టి మానవుల పట్ల అతడు పరమ దయాళువై ఉండుటయే దానికి కారణం. అంటే నిత్యము స్నానమాడనటువంటి త్రాగుబోతుల వంటి వారు. పరమ కరుణామయుడైన అతడు అట్టి జీవులకు ఆశ్రయమొసగి క్రమముగా వారిని ఆధ్యాత్మిక చైతన్యమునకు ఉద్ధరించును. అటువంటి జీవులను ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుట అతి కష్టమైనను శివుడు వారి బాధ్యతను స్వీకరించును. కనుకనే వేదముల యందు తెలుపబడినట్లు అతడు పరమ మంగళకరుడై ఉన్నాడు. ఆ విధముగా పతిత జీవులు కూడా అతని సాంగత్యమున ఉద్ధారము నొందగలరు. పతిత జీవులను మహాత్ములు కొన్ని మార్లు కలుసుకొనుటను మనము గాంచవచ్చును. అది తమ స్వీయ లాభము కొరకు గాక ఆ జీవుల ప్రయోజనార్థమే అయి ఉండును. ఈ భగవత్ సృష్టిలో అనేక రకముల జీవులు కలరు. వారిలో కొందరు సత్వగుణ ప్రధానులు కాగా మరికొందరు రజోగుణ ప్రధానులు, ఇంకొందరు తమోగుణ ప్రధానులు అయి ఉంటారు. భక్తి భావనాయుతులకు వైష్ణవుల భారమును విష్ణు భగవానుడు స్వీకరించగా లౌకిక కర్మల యందు అమితాసక్తులైన వారి బాధ్యతను బ్రహ్మదేవుడు గ్రహించును. కానీ పరమ దయాళువగు శివుడు మాత్రము జంతువుల కన్నను హీనమైన ప్రవర్తన కలిగినట్టి తమోగుణయుతుల బాధ్యతను స్వీకరించును. కనుకనే అతడు ప్రత్యేకముగా మంగళకరుడని పిలువబడినాడు.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పూర్వ తరగతిలో చర్చించినటువంటి నేపథ్యం ఇంకా కొనసాగుతూ ఉంది. దక్షుడు పరమశివుని శపించుట అనేటువంటిది. ఇంకా మనం శపించడం వరకు రాలేదు, ఇంకా ప్రస్తుతానికి ఆయన నిందిస్తూ ఉన్నాడు అనమాట. ఏమని అంటున్నాడు? ఇతడు శ్మశానము వంటి అసహ్యకర ప్రదేశముల యందు వసించును. మనం చూస్తాం. అందుకే ప్రతి గ్రామంలో కూడా ఈ శ్మశానం ఏదైతే ఉందో దాన్ని రుద్రభూమి అని అంటారు. రుద్రభూమి అంటే నశించిపోయేటువంటి ప్రదేశం అన్నమాట. అంటే మనం ఏదైతే శరీరాన్ని జీవితాంతం చక్కగా పోషిస్తామో ఆ శరీరాన్ని అంటే మనకి అత్యంత ప్రియమైనటువంటిది, అంతే కదా. ప్రతి జీవికి అత్యంత ప్రియమైనది ఏమిటి అంటే తమ శరీరం. మరి అత్యంత ప్రియమైనటువంటి శరీరాన్ని రక్షించుకోవడమే మన ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం చూస్తాం, మొట్టమొదట ప్రతి వ్యక్తి తనను తాను కాపాడుకోవాలనుకుంటాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి శరీరం అనేది చాలా ప్రీతికరమైనటువంటిది. మరి ఈ శరీరము చివరికి ఎవరికి అప్పచెప్పబడుతుందంటే ఇది చివరికి రుద్రుడికి అప్పచెప్పబడుతుంది అనమాట. అంటే బ్రహ్మదేవుడు మనకి విధిరాత రాస్తాడు, మనం ఒక శరీరాన్ని స్వీకరిస్తాం. తర్వాత పోషించేటువంటి బాధ్యత ఈ శరీరాన్ని విష్ణువు చూసుకుంటాడు, అంతే కదా. పోషణ చేసేది ఎవరు? విష్ణువు. మరి ఆ విష్ణువే సకల జీవులను కూడా పోషిస్తున్నాడు. 84 లక్షల రకాల జీవరాశులను, వారికి ఆహారాన్ని అందించేది ఆయనే, అసలు ఆహారం తయారు చేసేది ఆయనే, ఆహారాన్ని సమీకరించడానికి శక్తినిచ్చేది ఆయనే, తర్వాత దాన్ని జీర్ణం చేసేది కూడా ఆయనే. ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? విష్ణువు చేస్తున్నాడు. కానీ ఇక శరీరం ఎప్పుడైతే దాని సమయం ముగిసిపోతుందో ఇక అది చివరికి శివునికి అప్పచెప్పబడుతుంది అనమాట. అంటే ఇంక దాన్ని నాశనం చేసేటువంటి బాధ్యత శివునిది అనమాట. అందుకే మనం చూస్తాం సాధారణంగా శ్మశానంలో అంటే ఒక్కొక్క చోటన ఒక్కొక్క రకంగా వాళ్ళు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే పురుషుల యొక్క శరీరం అయితే, పురుషుల యొక్క శవం అయితే దాన్ని పూర్తిగా దాని యొక్క వస్త్రాలన్నీ కూడా తీసివేసి ఊరికే మర్మావయవాన్ని మాత్రమే కొంచెం ఆచ్ఛాదన ఉంచి పైన కట్టెలు పేర్చి దాన్ని తగలబెట్టేస్తారనమాట. మరి అది శివుని యొక్క కార్యస్థానం. అందుకే శివుడు ఎక్కడ ఉంటాడంటే శ్మశానంలో ఉంటాడనమాట. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, పూర్వం లేదు కానీ తర్వాత కాలాల్లో ప్రతి శ్మశానంలో కూడా శివుని యొక్క విగ్రహం ఒకటి పెడతారు. శివుడు ధ్యానమగ్నుడై ఉన్నట్టుగా ఒక విగ్రహాన్ని పెడతారు. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామంలో ప్రతి శ్మశానాన్ని చూస్తే దాన్ని రుద్రభూమి అని చెప్పి అంటారు. ఇంకా ఈ రోజుల్లో ఈ శ్మశానాలు కూడా చాలా సౌకర్యవంతంగా మార్చబడుతున్నాయి అన్నమాట. పూర్వం శ్మశానం అంటే శ్మశానాన్ని చూస్తే ఏం కనిపించేవి? పగిలిపోయిన కుండలు, కొంచెం ఖాళీ బూడిదైనటువంటి కట్టెలు కొన్ని కనిపించేవి, లేకపోతే ఏవో కొన్ని ఎండిపోయిన పూలదండలు, లేకపోతే చినిగిపోయిన బట్టలు అవి అక్కడక్కడ పడేసి ఉండేవి. అయితే కలియుగంలో మనం చూస్తే శ్మశానాలను కూడా కబ్జా చేయడం మొదలుపెట్టారనమాట. మనకు ఒక సామెత ఉంది కదా, గుడిలో లింగాన్ని మింగేవాళ్ళు ఎక్కువైపోయారు కలియుగం. అందుచేత శ్మశానాలను కూడా మనం కట్టుదిట్టంగా ఏం చేస్తున్నారు, మొత్తం దానికి ప్రహరీ గోడలు అవన్నీ కూడా ఎవరు ఆక్రమించకుండా
పూర్వం శ్మశానం ఉన్న వైపు ఎవరు కూడా సాధారణంగా ఊరికి ఏ వైపున ఉంటుంది శ్మశానం? ఆ? దక్షిణం వైపున ఉంటుంది. ఎందుకంటే దక్షిణం యమాలయం కాబట్టి. అంటే ఒక్కొక్క చోటన ఒక విధానం ఉండొచ్చు. దక్షిణం అనేది యముని యొక్క దిక్కు. అందుచేత దక్షిణాన్ని పెడుతుంటారు శ్మశానాన్ని. మరి క్రమక్రమంగా ఈ రోజుల్లో చూస్తే శ్మశానం లేదు, అది లేదు. ఏదో ఒకటి భూమి దొరికిందంటే దానికి కబ్జా చేయడం, అక్కడ అపార్ట్మెంట్లు కడతారు. అందుకే ఈ రోజుల్లో ఏమిటంటే ఎవరో కూడా చూడండి, అందుకే మనకి పూర్వం ఈ అంత్యేష్టి అని చెప్పి అంటాం. అంత్యేష్టి అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరణించిన తర్వాత చేయాల్సినటువంటి సంస్కారాలు. అందులో కూడా అనేకమైనటువంటి ఉంటాయి ఆ సంస్కారాలు. మనం చూస్తే దీని గురించి వేరే పురాణాల్లో కూడా చెప్పబడింది, గరుడ పురాణంలో, ఇలాంటి ఇతర పురాణాల్లో. పాడి కట్టడం దగ్గర నుంచి, ఆ పాడి ఎలా కట్టాలి, దానికి కూడా ఎన్ని ఉండాలి, 7 ఎన్నో పెడతారు దానికి. తర్వాత ఆ శవాన్ని పూర్వం ఏం చేసేవారంటే బహిరంగంగా తీసుకువెళ్ళేవారు. బహిరంగంగా ఎందుకు తీసుకువెళ్ళాలి ఆ విధంగా అంటే అందరికీ తెలియడం కోసం అనమాట. అందులో కూడా ఎంతో ప్రచారం ఉంది అందులో. ఎందుకు బహిరంగంగా తీసుకువెళ్ళాలి అంటే అందరూ కూడా చూస్తారు, ఓహో రేపొద్దున మన పరిస్థితి కూడా ఎలాగే అవుతుంది కదా. అందుకే కావాలని చెప్పి దాన్ని ఏం చేస్తారంటే గ్రామంలో ఉన్నటువంటి కోడళ్ళు ఏవైతే ఉంటాయో ప్రతి కోడలిలోనూ శవాన్ని దించుతారనమాట. ఒకసారి దించి నారాయణ 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 అంటారు, లేదా గోవింద 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 అంటారు. ఎందుకంటే అందరికీ తెలియడం కోసం అనమాట. ప్రతి కోడలలో అంటే ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి. మరి రోడ్డున పోయేవాళ్ళు అందరూ కూడా చూస్తుంటారు. కొన్నిసార్లు శవాన్ని మనం చూడొచ్చు, చాలా గొప్ప ఆర్భాటంగా తీసుకెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళు చనిపోయిన వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, లేదా బాగా పలుకుబడి కలిగేవాళ్ళు, లేదా గొప్ప రాజకీయ నాయకులు అనుకోండి, వారిని ఒక పెద్ద ఎత్తున ఒక ఊరేగింపులాగా తీసుకెళ్తుంటారు. ఆ వాహనాన్ని అలంకరిస్తారు, అన్నీ ఎవరో చేస్తారు. పూలు జిమ్ముకుంటూ వెళుతారు, కొంతమంది నాణ్యాలు జిమ్ముకుంటూ వెళతారు, కొంతమంది మరమరాలు లాంటివి జిమ్ముకుంటూ వెళుతుంటారు. ఇవన్నీ కూడా చేస్తారు. అంటే వాడు కనీసం బతుకున్నప్పుడు ఎలాగో పుణ్యకార్యాలు చేయలేదు, కనీసం చనిపోయిన తర్వాత అయినా సరే వాడి పేరు మీద కొంచెం పుణ్యం జరగాలని చెప్పి ఆ నాణ్యాలు విసురుతుంటారనమాట. వాడికి సద్గతి కలగాలని చెప్పి. అయితే ఈ రోజుల్లో బహిరంగంగా మరి శవాన్ని తీసుకువెళ్తే మరి కొన్ని చోట్ల అనుమతి కూడా ఇవ్వరేమో అనుకుంటున్నాను నేను. కొన్ని పట్టణాల్లో బహుశా శవాన్ని నలుగురు మోసుకుని వెళుతున్నారనుకోండి. చాలాసార్లు నికృష్టమైన చావు అంటారు. నికృష్టమైన చావు అంటే ఏమిటంటే కనీసం వాడు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు చేసేవాళ్ళు లేడనుకోండి, కనీసం ఆ నలుగురన్నా రావాలి కదా అంటారు. అంటే అది చితిని మోయడానికి కనీసం నలుగురన్నా రావాలి, అది కూడా రానటువంటి పరిస్థితి అనమాట ఈ రోజుల్లో. అందుకే ఈ రోజుల్లో చక్కగా వాహనాలు వచ్చేసాయి. ఆ వాహనాలు కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అలాంటి వాహనాలని మెయింటైన్ చేస్తుంటారనమాట, నిర్వహిస్తూ ఉంటారు. దాన్ని కూడా దానికి రకరకాల పేర్లు పెడతారు. కైలాస రథం అని, లేకపోతే ఏమిటది వైకుంఠ రథం అని, కొంతమంది వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి పేర్లు ఉంటాయేమో, కొంతమంది ఏదో స్వర్గరథం అని, ఇట్లా అనేక రకాలు పెడతారు. అందులో కూడా చాలా సౌకర్యవంతంగా వచ్చేసాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మరణించిన తర్వాత కూడా సాధారణంగా ఎవరు వెంటనే తగలబెట్టరు అనమాట. ఎందుకంటే సాధారణంగా బంధువులందరూ దగ్గరలో ఉండరు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళని ఎప్పుడు ఉదయం చనిపోతే సూర్యాస్తమయంలోపు వారిని దగ్ధం చేయాలని, ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ కూడా మరి తినేటువంటి ఆహారం అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టిందే కదా, అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినవే కదా, నిలవ ఉన్నవే తింటాం అందరం కూడా. అందుకే చనిపోయిన తర్వాత కూడా శవాన్ని వెంటనే కాల్చడానికి లేదు, దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే మరి జీవితాంతం ఫ్రిడ్జ్లో పెట్టినవి తిన్నావు కదా, మరి చనిపోయిన తర్వాత కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నీ శవం కాలదన్నమాట. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాలి, కాసేపు దాన్ని ఏసీలో పెడతారు. తర్వాత దాన్ని, ఎందుకంటే చూడండి ఆ విధంగా ఈ ఐస్లో పెట్టినటువంటి శవం కూడా వెంటనే తగలబడదు. దానికోసం మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు, చల్లగా అయిపోతుంది శరీరం, దానికోసం మళ్ళీ దాని మీద 2 కెమికల్స్ పోయాల్సి ఉంటుంది, మళ్ళీ కిరసనాలు అది ఇది ఏదో అన్నీ చేస్తే తప్ప వెంటనే కాలదు. సాధారణంగా అయితే వెంటనే కాలిపోతుంది శవం, కానీ ఇప్పుడున్న శవాలు వెంటనే కాలడం లేదు కూడా. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అనేక రకాల రసాయనాలు, ఇవన్నీ కూడా మందులు, ట్యాబ్లెట్లు, అవి ఇవి. ఎందుకంటే చాలామందికి జీవిత చర్మాంకానికి వచ్చేసరికి రోజుకు ఒక 1/4 కేజీ 1/2 కేజీ మందు బిళ్ళలే తినాల్సి ఉంటుంది అనమాట. చూడండి, మనిషి ఆహారం మీద బతికేదానికంటే మందుల మీద బతికేది ఎక్కువ పరిస్థితి అది.
మరి పూర్వం ఏం చేసేవారంటే వ్యక్తి చనిపోయినప్పుడు ఆ చితిలో ఏం చేయాలంటే ఒక చందనపు చెక్క కూడా వేసేవారనమాట. ఎందుకంటే ఆ యొక్క వాసన రాకుండా ఉండడం కోసం అని చెప్పి. హ్మ్. బాగా ధనవంతులైతే చందనపు చెక్కలతోటే తగలబెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు పూర్వం. ధనికులైతే. ఆ! అయితే ఈ రోజుల్లో ఆ, చావు కూడా అంతా కూడా అంటే మనిషి ఎప్పుడు పుడుతున్నాడో ఎవరికీ తెలియదు. ఎప్పుడు చస్తున్నాడో కూడా ఎవరికీ తెలియట్లేదు. ఎందుకంటే ఈ 2 అగోచరంగా జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే మనిషి పుట్టడం ఎక్కడ పుడుతున్నాడంటే హాస్పిటల్‌లో పుడుతున్నాడు. ఆ! చాలామంది చనిపోవడం కూడా హాస్పిటల్‌లోనే చనిపోతున్నారు. పుట్టడం చాలా ఖరీదైన పని. ఆ! చావు కూడా చాలా ఖరీదైనటువంటి పని. పూర్వం చెప్తారు కదా! ఏమిటంటే వాడు పోతూ పోతూ నలుగురిని తీసుకుపోయాడని చెప్పి అంటారు ఒక్కోసారి. ఆ! వాడు పోయింది గాక వాడితో పాటు నలుగురిని తీసుకుపోయాడు అన్నట్టుగా ఈ రోజుల్లో ఎవడన్నా మరణిస్తే వాడు పోతూ పోతూ ఒక 4, 5 లక్షలు ఏసుకుపోతాడన్నమాట. అర్థమైంది కదా! అది పరిస్థితి. హ్మ్. సో, ఆ విధంగా అంతా కూడా చాలా ఏమంటారు డీలక్స్ ఎడిషన్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఆహ్, మనుషులు ఏమింటారా అంటే డీలక్స్ ఎడిషన్ ఆఫ్ యానిమల్స్ అంటారు ప్రభుపాద. అంటే సొగసైనటువంటి జంతువులట మనుషులు. సొగసైనటువంటి జంతువులు. అందుకే చాలా అఫీషియల్‌గా చక్కగా దాన్ని ఏసీలో పెడతారు. తర్వాత తీసుకెళ్ళే బండి కూడా ఏసీ ఉంటుంది. అందులో కూడా మళ్ళీ కావాలంటే కొంచెం డీజే మ్యూజిక్ అవి ఇవి కూడా ఉంటాయి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని ఎలక్ట్రిక్ కూడా వచ్చేసాయి. తగలబెట్టడం కూడా చాలా చోట్ల లేదు. ఎందుకంటే కట్టెలు కూడా దొరకవు చాలా చోట్ల. అందుకే ఏం చేస్తారంటే ఎలక్ట్రిక్ దాంట్లో పెట్టి ఒక స్విచ్ ఏస్తారు. అంతా చాలా నైస్‌గా అయిపోతుందనమాట. అయిపోయిన తర్వాత చక్కగా నీట్‌గా వాళ్ళకి ప్యాక్ చేసిస్తారు. ఇవి వాడి యొక్క అస్థికలు అవన్నీ కూడా. సో, ఎక్కడ కూడా మనిషి ఆహ్, ఎక్కడ కూడా అంటే ఈ ఈ ప్రపంచం యొక్క వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా చూడాలని అనుకోవటం లేదనమాట. సత్యాన్ని ఎవరు కూడా ఎదుర్కోవాలనుకోవడం లేదు కలియుగంలో. అంతే కదా! సత్యాన్ని ఎవరు ఎదుర్కోవాలనుకోవడం లా. ఎందుకంటే సత్యం చాలా చేదుగా ఉంటుంది. ఆ! అందుకే ప్రతిదాన్ని కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే ఆహ్, ఈ ఏవైతే ఇన్‌ఎవిటబుల్ అంటే హ్మ్, అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. దానిని ఏం చేస్తున్నాడంటే దాన్ని పైన ప్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిదాన్ని కూడా. ఉదాహరణకి మలమూత్ర విసర్జనలు చేయాలి. పూర్వం మల విసర్జన బయట చేసేవారు. బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి దారిన పోయేవాడికి ఖచ్చితంగా వాసన వస్తూ ఉండేదనమాట. వాడికి ఒక్కసారి ఛీ! భౌతిక ప్రపంచం ఇలాంటిదేలే అని అనుకునే ఒక అవకాశం దొరికేది పూర్వం. ఇప్పుడు ఆ అవకాశం లేదు ఎవరికీ. అంతే కదా! ఇంకా పూర్వం చూస్తే వర్షాకాలం వచ్చిందంటే మరి చాలా ఇబ్బంది పడేవారనమాట మల విసర్జనకి వెళ్ళడానికి దూరంగా. ఎందుకంటే అంతా కూడా చిత్తడిగా ఉంటుంది నేలంతా కూడా. మరి పురుగులవి ఏర్పడతాయి. అనేక రకాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ చూసి అందరూ కూడా ఏమిటంటే ఆహ్, ఈ ప్రపంచం చాలా దుఃఖమయమైనటువంటిదని భావించేవారు. కానీ ఈ రోజుల్లో ఆ స్మరణ రావటంలా అందరికీ కూడా. ఈ రోజుల్లో ఆ ఉదాహరణ చెప్పామనుకోండి ఒకవేళ ఎవరికైనా, చైతన్య మహాప్రభు చెప్తారు కదా! ఏమంటారంటే, "ఈ భౌతిక ప్రపంచం అనేది జనులందరూ కూడా మల విసర్జన చేసేటువంటి ఒక గుంట లాంటిది" అని చెప్పంటే, ఈ రోజుల్లో అది ఎవరికీ అర్థం కాదు. అదేంటి అలా ఎందుకంటున్నారు? మా ఇంట్లో బాత్రూమ్‌లో ఏసీ ఉంది కదా! కమోడ్ కూడా ఉంది కదా! వెస్టర్న్ కమోడ్ ఉంది. చాలా దానికి కమోడ్ చాలా నీట్‌గా ఉంటుంది. అయిన తర్వాత చక్కగా ఫ్లష్ కొడతాం. మంచి డియోడ్రెంట్ కూడా ఉంటుంది అందులో. ఏంటి అలా ఎందుకు చెప్పారు? ఎవరికీ అర్థం కాదనమాట చూడండి. అది పరిస్థితి. అందుకనే బహుశా వర్ణాశ్రమం మనం సాధించాలేమో చూడండి. ఎందుకంటే ఆ ఉదాహరణలు కూడా ఎవడికి అర్థం కావు. అంతే ఇది భౌతిక ప్రపంచం దుఃఖం అనేటువంటి విషయం, ఆ దుఃఖాన్ని కనిపించకుండా మూసేస్తున్నాం ఇప్పుడు పరిస్థితి అది. హ్మ్. నిన్నటి రోజున ఎవరో చెప్తున్నారు. ఏంటంటే చివరికి బాగా ధనవంతులైనటువంటి వాళ్ళు పిల్లల్ని కనడం కూడా వాళ్ళు కనడం లేదట. హ్మ్. వాళ్ళు బాగా ధనవంతులైనటువంటి స్త్రీలు వాళ్ళ యొక్క అండాలను భద్రపరిచి ఆహ్, ఎవరిదో ఒక గర్భాన్ని అద్దెకి తీసుకొని అందులో దాన్ని చొప్పించి ఆ విధంగా పిల్లల్ని కంటున్నారంట. ఎందుకంటే అయన్నీ అనవసరంగా మళ్ళీ పిల్లల్ని కనాలంటే శరీరం అంతా కూడా ఒక విధంగా ఇదైపోతుంది. ఆ! ఎందుకు ఇదంతా మళ్ళీ ఆ న్యూసెన్స్ అంతా ఎవడు పడతాడు చూడండి. ఆ! సో, అది పరిస్థితి. కాబట్టి మనిషి శారీరకమైనటువంటి దుఃఖాన్ని వీలైనంత వరకు తప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ మానసికమైనటువంటి దుఃఖం పెరిగిపోతుంది చూడండి. ఇది ఎలాంటిదంటే ఒక దగ్గర దాన్ని మనం బలవంతంగా మూసేయాలని ప్రయత్నం చేస్తే ఇంకొక చోట నుంచి బయటకొస్తుంది. చూస్తుంటాం కదా! చాలా సార్లు ఏమవుతుందంటే దాన్ని పైకి రానివ్వకుండా నొక్కుతారు ఒక దగ్గర. ఇంకో దగ్గర బొబ్బలాగా బయటకొస్తుంది.
అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భౌతికంగా ఈ ఏవి కూడా ఈ కఠోర సత్యాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో వాటిని ఎవ్వరూ చూడాలనుకుంటారు. వాటిని అందరిని కూడా చక్కగా ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని కవర్ చేసేయాలనుకుంటున్నారనమాట. ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో, సాంకేతిక పురోగతి ఏదైతే ఉందో, ఇది దేనికోసం వాడుతున్నారంటే ఈ ఆమ్, అంటే తప్పించలేనటువంటి ఆ, ఈ తప్పించలేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిపై ఒక ముసుగు వేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే జరుగుతున్నది. అంతకే కదా కలియుగం అంతా కూడా కాస్మెటిక్ ఇండస్ట్రీ చాలా లాభదాయకమైనటువంటి వ్యాపారం. 70 ఏళ్ళు ఉంటాయి ఒకరికి వయసు, కానీ వాడు చూడడానికి కుర్రాళ్ళ కనిపిస్తాడు. ఈ రోజుల్లో పొరపాటును కూడా ఎవరిని కూడా పలానా వాళ్ళు మీ అమ్మగారా, పలానా వాళ్ళు మీ భార్య, పలానా వాళ్ళు మీ అమ్మాయిని అడగకూడదు అనమాట. ఎందుకంటే మనం చూడడం ద్వారా పసిగట్టలేం ఎవడు తండ్రి, ఎవడు కుమారుడు, ఎవడు భర్త, ఎవరు భార్య, ఎవరు తల్లి, ఎవరు కూతురు మనకు తెలియదు అనమాట. ఒకసారి నేను అలాగే ఎవరినో అడిగాను అనమాట, మీ అమ్మగారా అన్నాను. అంటే ఆయన ఆ వ్యక్తి ఏమో చూడడానికి కుర్రవాళ్ళ కనిపిస్తున్నాడు. అంటే అతని వయసు సుమారుగా ఎంతో మరి 70 ఎంతో ఉంది అతనికి. కానీ మొత్తం ఎప్పటికప్పుడు రంగేసేస్తాడు, అంతా కూడా మంచి మెయింటెనెన్స్, రోజు జిమ్కి వెళ్తాడు, ఏమో మొత్తానికి కొంచెం డబ్బున్నవాడే. చూడడానికి బాగా కనిపించాడు. నేను అతనికి వయసు తక్కువేమో అనుకున్నాను, నేను బహుశా 40-50 ఉంటాయేమో అనుకున్నాను. పక్కన ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడేమో కొంచెం బాగా వృద్ధాప్యంలో ఉన్నట్టుగా కనిపించింది నాకు. చూసి మీ అమ్మగారు అని అడిగాను నేను. ఆయన ఎవరండి, లేదండి మా ఆవిడండి అన్నాడు. అమ్మో క్షమించండి. కాబట్టి ఇలాంటివి, అందుకే అప్పటి నుంచి నేను ఒక 2 సార్లు జరిగింది, అప్పటి నుంచి నేను అడగడం మానేశాను ఎవరిని కూడా. అంటే ఒకవేళ నోట్లోకి వచ్చినా సరే వద్దు, ఆగు, అడగొద్దు. ఎవరిని కూడా పొరపాటుగా మీ ఆవిడ, లేకపోతే మీ అమ్మాయ, లేకపోతే మీ చెల్లి అని అడగకూడదు. ఎందుకంటే ఎవరేమిటో పసిగట్టలేని పరిస్థితి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్లు ఆ విధమైనటువంటి ఒక ఒరవడిని సృష్టిస్తున్నారనమాట. ఎవరో చెప్తున్నారు, ఆ సినిమా యాక్టర్కి 75 ఏళ్ళు వయసట, 73 ఎంతో, వాడు సినిమా తీశాడు. ఇప్పుడు వాటిని చూసి జనం ఏం నేర్చుకుంటారు? వాటిని చూసి జనం ఏం నేర్చుకుంటారు చెప్పండి? మనం కూడా అలాగే ఉండాలని, అంతే కదా. ఇంకా చూడండి, ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. వాళ్ళు బాగా మేకప్ వేసుకొని వాళ్ళు యవ్వనంలో ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తుంటారు అనమాట. దీనికే నువ్వు ఎంత దుఃఖం అనిపిస్తున్నావు, చూడు నాకు 70 ఏళ్ళు, నేను ఎలా ఉన్నాను, నువ్వెందుకు అంత ఆలోచిస్తావు దాని గురించి. కాబట్టి ఇది ఏమిటంటే అసత్యాన్ని దాచిపెట్టడం అనమాట, అంటే సత్యాన్ని దాచిపెట్టడం. కానీ మనం సత్యాన్ని ఎంత దాచిపెట్టాలనుకున్నా ఆ సమయం వచ్చేటప్పటికి ఏమవుతుంది? మరణం ఆగుతుందా? మనం వృద్ధాప్యాన్ని కప్పిపుచ్చుకోవచ్చు, మనం పెయిన్ కిల్లర్లు వేసుకొని వ్యాధి యొక్క లక్షణాలను మరుగుపరచవచ్చు. కానీ అంత మాత్రం చేత మనకి వ్యాధి లేదనా, లేకపోతే మరణం రాదనా? వస్తుంది కదా, మరణం వస్తుంది. వ్యాధి కూడా అది వేరే రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా వాడుతున్నారు అందరూ కూడా, కానీ అది వేరే దానిపై ప్రభావం చూపుతుంది. అందుకే అల్లోపతి వైద్యం ఏదైతే ఉందండి, భౌతిక ప్రపంచం అలాంటిది. భౌతిక ప్రపంచం ఏమిటంటే మీరు ఏది తీసుకున్నా సరే దానికి ఒక గుణము, విగుణము రెండు ఉంటాయన్నమాట. నేను కేవలం ఒకటే తీసుకుంటానంటే కుదరదు. సుఖంతో దుఃఖం ఉచితంగా వస్తుంది. ఎక్కడైనా మీరు తీసుకోండి, ఒక మంచి కార్యం చేసామంటే ఖచ్చితంగా అందులో చెడు కూడా ఉంటుంది. మనం చూడండి, ఇక్కడ ఆలయం రావడం కోసం మనం ఎంతో ఖర్చు పెట్టి రహదారులన్నీ కూడా నిర్మించాం. దేనికోసం అంటే అది ఆలయానికి రావడం కోసం. కానీ దాన్ని తప్పుగా వినియోగించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు కదా. భగీరథుడు అంత కష్టపడి దేవి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు, ఎంతో తపస్సు చేసి. కొన్ని వంశాలు పట్టాయి చూడండి, కొన్ని తరాల పాటు వాళ్ళు కష్టపడ్డారు. అంతిమంగా గంగని తీసుకొచ్చారు భూమి మీదకి. ఎందుకు తీసుకొచ్చాడు భగీరథుడు? తన పూర్వీకులకు విముక్తి కలిగించడం కోసం. కానీ ఇప్పుడు ఆ గంగని అనేక రకాలుగా వాడుకుంటున్నారు, అవునా? ఫ్యాక్టరీలు అందులో వదిలేస్తున్నాయి అన్నీ. అలాగే దానితో నీటి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా వాడుకుంటారు దాన్ని. సో ఇది కూడా అదే పరిస్థితి అనమాట. కాబట్టి అందుకే మనం నానాటికి చూస్తుంటే మరి జనం యొక్క చైతన్యం అనేది దిగజారిపోతూ ఉందన్నమాట. మరి అలాంటి వాళ్ళందరూ మనం చూస్తే సాధారణంగా వాళ్ళంటే శివుడు అంటే ఇష్టపడతారు వాళ్ళంతా కూడా. వారి కోసమే ప్రత్యేకించి శివుడు ఆ విధంగా ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు
ఎంత దూషించినా సరే పట్టించుకోడు ఆయన. చూడండి, వాళ్ళు ఎలా వ్యవహరించినా సరే ఆయన చూసి చూడనట్టుగా ఉండిపోతాడు. ఎందుకంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం అనమాట. అంటే ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు శివుడి కోసం తపస్సు చేసి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చూడండి, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా ఆధ్యాత్మిక చింతన ఉంటే అది కూడా వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తారు తప్ప విష్ణువు దగ్గరికి పొరపాటున కూడా రారు. మీరు చాలామందిని చూడండి, ఈ సినిమా యాక్టర్లు లేకపోతే అత్యంత నీచమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే శివాలయానికి వెళతారు, శివుణ్ణి పూజిస్తారు, శివమాలలు వేసుకుంటారు, శివుడే దేవుడు అంటారు, నేనే శివుణ్ణి అంటారు, ఇలా అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు పొరపాటున వాళ్ళకి విష్ణు అంటే మాత్రం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పడదనమాట. మీరు చూడండి, మీరు విష్ణువు భగవంతుడు అని చెప్పారనుకోండి, వాళ్ళకి వెంటనే కోపం వస్తుందన్నమాట. మీరు అలా ఎలా చెప్తారు, మీరు ఏమిటి ఇలా ఎందుకు అంటున్నారు మీరు? కానీ శివుడే స్వయంగా వైష్ణవుడు అని చెప్తే ఇంకా వాళ్ళు ఎక్కడ, అవునా కదా? ఒక విధంగా చెప్పాలంటే విష్ణువు, నారాయణుడు, కృష్ణుడు, రాముడు, భగవంతుడు అని చెప్పేదానికంటే మనం శివ చైతన్యం ప్రచారం చేస్తే ఇంక ఎక్కువ మంది వస్తారు. ఇది వాస్తవం. కలియుగంలో మనం అంతర్జాతీయ శివ చైతన్య సంఘం అని పెట్టామనుకోండి, శివపురాణం గురించి వాటి గురించి మనం ప్రస్తావన చేసామనుకోండి, అసలు అత్యంత అధములైనటువంటి వాళ్ళని కూడా మీరు ఆకర్షించవచ్చు అనమాట. ఎందుకంటే వాడు బాగా డ్రగ్స్ తీసుకుని లేకపోతే బాగా మత్తు ఎక్కిన తర్వాత నేనే శివుణ్ణి అనుకుంటాడు వాడు. అంతే కదా, మనం చూస్తాం రిషికేశ్, హరిద్వార్ ఇలాంటి ప్రాంతాలకు వెళితే చాలామంది శివునిలాగే వేషం వేసుకుంటారు. మీరు చూసారో లేదా? దాదాపుగా వాళ్ళ యొక్క రూపం అలాగే ఉంటుంది. శివునిలాగే వాళ్ళు కూడా బూడిద పూసుకొని ఏదో చర్మం లాంటిది కట్టుకొని జటాజూటాలు ధరించి వాళ్ళు భాంగ్ అంటే గంజాయి పీలుస్తూ ఉంటారనమాట. అలాగే మనం చూడొచ్చు, ఇంకా ఈ నాగ సాధువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, లేదా ఈ క్షుద్రమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు, వీళ్ళు శివుణ్ణి అనుకరించే వాళ్ళు ఉన్నారు చాలామంది. మనకి వారణాసిలోను ఇలాంటి ప్రదేశాల్లో ఈ నరమాంసం తినేటువంటి వాళ్ళు ఉన్నారనమాట. నరమాంస భక్షకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది చితిలో శవం కొంతవరకు కాలిన తర్వాత దాన్ని లాక్కొని తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దేశంలో. వాళ్ళందరూ కూడా శివుణ్ణి పూజించేవాళ్ళే. వాళ్ళు కపాలాల్లోనే భిక్ష ఎత్తుకుంటుంటారు. ఇలాంటివి చూడాలంటే కుంభమేళ లాంటి సమయాల్లో వెళితే ఇలాంటి వాళ్ళంతా బయటకు వస్తారన్నమాట. కపాలంలోనే మీరు ఏమన్నా వాడికి ఏదైనా నీళ్లు పోసారనుకోండి, కపాలంలో తాగుతారనమాట. వాళ్ళు కొన్ని తాంత్రికమైనటువంటి క్షుద్రశక్తులు పొందడం కోసం వాళ్ళు ఏమంటారు చూడండి, మనకి చూడండి మన భీమవరంలో అమ్ముతుంటారు కదా, బజార్లోకి వెళితే అన్నీ కూడా రోస్టెడ్ చేపలు లేకపోతే కోళ్ళు ఇవన్నీ ఏం చేస్తారు, కింద మంట పెట్టి వాటిని బాగా కాల్చి వాటిని తింటుంటారు. బజార్లోకి వెళితే అదొక శ్మశానం లాంటిది అనమాట. చూడండి, శ్మశానంలో సాధారణంగా మనుషులను కాలుస్తుంటారు, వీళ్ళేమో ఇతర జీవులను కాలుస్తుంటారు బహిరంగ రోడ్డు మీద కదా. ఎవరికి వాడు సాయంత్రం 6 అయ్యేటప్పటికి రోడ్డు మీద వరుసగా ఒకటి చేపలు కాల్చేవాడు, ఒకటి మేకలు కాల్చేవాడు, ఒకటి కోళ్ళు కాల్చేవాడు. అందరు కింద మంట పెడతారు, పైన ఏదో తిప్పుతుంటారు, కర్రకి గుచ్చి మాంసం అంతా కర్రకు గుచ్చి దాన్ని రోస్ట్ చేసి అమ్ముతుంటారు. అలాగా వాళ్ళు కాశీ లాంటి ఇలాంటి ప్రదేశాల్లో మానవ దేహాల్ని కాలనిచ్చి తింటారనమాట. చూడండి, ఉన్నారు అలాంటి వాళ్ళు. అవి కొన్ని రకాల ఉపాసనలు ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళందరూ ఎవరిని ఆరాధిస్తారు? వాళ్ళంతా శివుణ్ణి ఆరాధిస్తుంటారు వాళ్ళంతా కూడా. చూడండి, అందుకే ఆయనకి ఏమన్నారంటే భూతనాథుడు అని చెప్పి అంటారు. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ దక్షుడు ఏమంటున్నాడు, శ్మశానము అంటే అసహ్యకర ప్రదేశములలో వసించును. కొన్ని చోట్ల శ్మశానం కనిపించకుండా శ్మశానం చుట్టూ చాలా ఎత్తుగా ఏం చేస్తారంటే గోడలు లేకపోతే రేకులు పెట్టి కట్టేస్తారనమాట, కనిపించకూడదని, అమంగళం అని చెప్పి. భూత ప్రేతములే ఇతని సహచరులు, పిచ్చివాని వలె దిగంబరుడై ఉండి కొన్ని మార్లు నవ్వుచు కొన్ని మార్లు రోధించుచు ఇతడు శ్మశానమునందలి బూడిదను శరీరమంతయు పూసుకుని ఉండును. దాన్ని మాత్రమే అలుదుకొని ఉంటాడట. ఇంకా నియమానుసారం స్నానం ఆచరించని ఇతడు కపాల అస్థికల హారమును ధరించి ఉండును. ఎముకలను మెడలో వేసుకుని ఉంటాడట. కనుక పేరుకే ఇతడు మంగళకరుడు. పేరుకే శివుడు కానీ నిజానికి అమంగళకరుడు ఇతడు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు వీడు అని చెప్పి అంటున్నాడు. మరి ఆ విధంగా కీర్తించేవాళ్ళు ఉన్నారు శివుడిని చాలామంది. ఏమంటారు, ఒక పేరుంది,
రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా శివుడిని పిలుస్తూ ఉంటారు. ఆ, కోటప్ప కొండ ఉంది మనకి. ఎక్కడది? గుంటూరు జిల్లాలో మనకి నరసరావుపేట దగ్గర కోటప్ప కొండ ఉందన్నమాట. ఆ, అక్కడ కోటయ్య అని చెప్పి అంటుంటారు శివుణ్ణి. కొంతమంది పిచ్చి కోటయ్య అంటారు. ఎందుకలా అంటారంటే వాళ్ళకి అది ఆనందం అనమాట, అది శివుణ్ణి కీర్తించడం అనమాట. అంటే వాళ్ళు కూడా ఏమిటంటే బాగా తప్పతాగి వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి నియమానుసారముగా స్నానమాడని వాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సాహచర్యమునందున్నట్టు వాడే. చూడండి, చాలా పరిశుభ్రత అనేది ఎందుకు అవసరం. మన మనసు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన శరీరం పవిత్రంగా ఉండాలి, మన వస్త్రాలు పవిత్రంగా ఉండాలి, మనం ఉండేటువంటి ఆవాసాలు పవిత్రంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? భూతములు మరియు ఉన్మత్త జీవుల సాహచర్యంలో ఉన్నట్టు వారే. ఎక్కడెక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ భూత ప్రేతములు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఎవరైతే పరిశుభ్రతను పాటించారో వాళ్ళు కూడా ఎక్కడెక్కడో ఆలోచిస్తున్నట్టుగా వాళ్ళు కూడా చూడడానికి భూతాల్లాగే ఉంటారనమాట. ఈ రోజుల్లో మనం చూడొచ్చు, చాలామంది పూర్తి తమోగుణయుతులై ఉంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళు నడుస్తున్న దెయ్యాల్లాగా ఉంటారనమాట. చాలామందిని చూడొచ్చు మనం. ఎలాంటి పరిశుభ్రత లేకుండా కొన్నిసార్లు చూస్తుంటాం. స్త్రీలు వాళ్ళు జుట్టుని విరబోసుకుని, అంటే చాలా నగరాల్లో వాళ్ళు స్నానం చేసేది ఇప్పుడు సాయంత్రం చేస్తారనమాట స్నానం. చూడండి, పురుషులు కూడా మనం చూడొచ్చు, వాళ్ళు ఎలా పడితే అలాగా చాలా, వాళ్ళు చూస్తేనే వాడికి దెయ్యం పట్టినట్టుగా ఉంటాడు వాడు కదా. అందుకే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. ఎక్కడెక్కడైతే అపరిశుభ్రంగా ఉంటాయో చూడండి, మనకి అబాండన్డ్ హౌసెస్ చూడండి. పాశ్చాత్య దేశాల్లో వాటిని ఏమంటారు, ఒక పదం ఉందన్నమాట. పాశ్చాత్య దేశాల్లో గోస్ట్ టౌన్స్ అని చెప్పి ఉంటాయి కొన్ని. అమెరికా లాంటి దేశాల్లో గోస్ట్ టౌన్స్, జాంబీ ల్యాండ్ అని చెప్పి అంటారు దాన్ని. జాంబీ ల్యాండ్ అంటే అమెరికాలో కొన్ని నగరాలే పూర్తిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారనమాట. అంటే ఏదో యుద్ధాలు జరిగినాయి, అప్పుడు ప్రపంచ యుద్ధాలు అలాంటివి జరిగినప్పుడు, మీకు తెలిసి ఉంటుంది కదా, అవగాహన ఉంటుంది లేదు. అమెరికా లాంటి దేశాల్లో ఏదో ప్రపంచ యుద్ధాలు అవి జరిగినప్పుడు కొన్ని నగరాలకి నాశనం అయిపోవడంతో వాటిని వదిలేసి వెళ్ళిపోయి కొత్తగా మరుగు చోట కొత్తగా నగరం సృష్టించుకుంటారు. అలా వదిలివేయబడినటువంటి ఏవైతే గృహాలు, పరిశుభ్రత లేనటువంటి గృహాలు ఏవైతే ఉంటాయో, ఏకంగా పట్టణాలే భూత ప్రేతాలతో నిండిపోయి ఉన్నటువంటివి ఉంటాయి. వాటి మీద అనేక సినిమాలు కూడా తీశారు, జాంబీ ల్యాండ్ అని చెప్పి. అలాంటి వాటిని జాంబీస్ అని చెప్పి అంటారు అక్కడ ఉండేటువంటి వాళ్ళని. అంటే దెయ్యాల చేత ఇది. అందుకే ఇప్పుడు కూడా పాడుపడిపోయినటువంటి ఇళ్ళు, పాడుపడిపోయినటువంటి ప్రదేశాలు, అలాంటి చోటకి వెళ్ళకూడదనమాట. ఎందుకంటే వెళితే అక్కడంతా కూడా భూత ప్రేతాలు ఉంటాయి, ఖచ్చితంగా అవి ప్రభావితం చేస్తాయి. మరి పరమశివుడు అదే రీతిగా గోచరించిన నిజానికి పేరుకు తగినట్టు మంగళకరుడు. కానీ శివుడు పైకి ఎలా ఉంటాడు, కానీ లోపల మాత్రం శివుడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన తమోగుణ అంధకారమున ఉన్నట్టు మానవుల ఎడ అతడు పరమదయాళువై ఉండుటయే దానికి కారణం. అంటే నిత్యము స్నానమాడనటువంటి త్రాగుబోతుల వంటి వారు మనకి పట్టణంలోకి వెళ్తే కనిపిస్తారు. తమో గుణానికి తాతయ్య లాంటి వాళ్ళు అనమాట వాళ్ళంతా. చూడండి, ప్లాట్ఫామ్ల మీద పడిపోయి ఉంటారు, చూసే ఉంటారు చాలామంది. వాళ్ళు అసలు స్నానం అనేదే లేదనమాట. వాళ్ళు ఖచ్చితంగా భూత ప్రేతముల చేత ఆవహింపబడినట్టు వారే, అందులో ఎలాంటి సందేహం లేదనమాట. ఎలాంటి సందేహం లేదు. చాలామంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళ పట్ల కూడా దయ చూపిస్తారట. ఏం చేస్తారట, అలాంటి వాళ్ళకి ఆయన ఆశ్రయం ఇచ్చి క్రమంగా వారిని ఆధ్యాత్మిక చైతన్యానికి ఉద్ధరిస్తాడు. ఎలా ఉద్ధరిస్తాడు చెప్పండి? అంటే ఆయన రూపాన్ని చూసి, ఆయన చేసే పనులను చూసి అందరిని ఆకర్షిస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, ఆయన రామనామం జపం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఆయన రామనామం జపం చేయడం వాళ్ళందరూ కూడా వింటారనమాట. వాళ్ళందరికీ వినిపిస్తాడనమాట ఆయన రామనామం జపం చేసి. ఆ విధంగా తనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తాడు. అటువంటి జీవులను ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించడం అతి కష్టమైన శివుడు వారి బాధ్యతను స్వీకరిస్తాడు. అందుకే సాధారణంగా మనం చూస్తే సమాజంలో ఎక్కువ శివాలయాలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే, ఎందుకంటే సాధారణంగానే తమో గుణంలో ఉంటారు, అందరూ కూడా రజస్తమో గుణాల్లో ఉంటారు. సో అలాంటి వారికి చాలా అవసరం అన్నమాట.
కనుకనే వేదముల యందు తెలుపబడినట్లు అతడు పరమ మంగళకరుడై ఉన్నాడు. ఎందుకంటే అలాంటి వాడు పతిత పావనుడు అనమాట. చూడండి, అలాంటి వారిని ఉద్ధరించేటువంటి వాడు. ఆ? పతిత జీవుల కూడా అతని సాంగత్యమున ఉద్ధారమునందగలరు. చాలామంది పాశ్చాత్య దేశస్తులు శ్రీల ప్రభుపాద వారు చెప్తారు, అసలు ఈ హిప్పీ ఉద్యమం పుట్టిందే భారతదేశంలో అని చెప్తారు ప్రభుపాద. ఆ రోజుల్లో ఎవరైతే ఈ 1960వ దశకంలో భారతదేశాన్ని సందర్శించేవారు అనమాట చాలామంది. ఎందుకంటే 19వ శతాబ్దం ఏదైతే ఉందో అది ఆ సమయంలో భారతదేశం నుండి ఎంతోమంది స్వామీజీలు వెళ్ళారు. ఎక్కడికి? అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేశారనమాట. ప్రచారం చేయడం అంటే వాళ్ళు ఏదో బూటకపు సిద్ధాంతాలు అవి. బాలయోగేశ్వర్ అని, మహేష్ యోగి అని, వివేకానంద, ఇలాగ అనేక మంది చాలామంది వెళ్ళారండి. పరమహంస యోగానంద, జిడ్డు కృష్ణమూర్తి, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. పేరు చెప్పాలంటే ఎంతోమంది ఉంటారన్నమాట. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆధ్యాత్మికత అంటే భారతదేశం. ఇప్పటికీ కూడా ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికతకు రాజధాని ఏమిటంటే భారతదేశం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికైతే కొంచెం ఆధ్యాత్మిక చింతన ఉందో అలాంటి వాళ్ళందరూ కూడా భారతదేశం వచ్చేవాళ్ళు. భారతదేశం వస్తే మళ్ళీ ఇక్కడ భారతదేశం వస్తే ఇది ఒక పెద్ద కిచిడి ఇక్కడ మళ్ళీ చూడండి. ఇంకా అనేకం ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎవరికి ఏది కావాలంటే అది. ఇక్కడికి వచ్చి సత్వగుణంలో వచ్చేవాళ్ళు కొంతమంది, రజోగుణంలో వచ్చేవాళ్ళు కొంతమంది, తమో గుణంలో వచ్చేవాళ్ళు కొంతమంది. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఎక్కువ శాతం మంది ఏమైపోతారంటే దేవభూమి, అంటే ఉత్తర దేశాన్ని దేవభూమి అంటారు. సాధారణంగా అందరూ కూడా హృషికేశ్, హరిద్వార్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి స్థలాలు అనమాట. కాశీ, ఇలాంటి ప్రదేశాలకు వెళితే అక్కడ కనిపించేది ఏమిటి వాళ్ళకి? సాధువులు కనిపిస్తారు. వాళ్ళంతా గంజాయి తాగుతూ ఉంటారు, అలాగే వాళ్ళు సారాయి తాగుతూ ఉంటారు చూడండి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకునే అక్కడికి వెళ్ళారని చెప్పి ప్రభుపాదుల వారు అంటారు అన్నమాట. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ హిప్పీ ఉద్యమానికి జన్మనిచ్చింది భారతదేశమే అని చెప్పి అంటారు ప్రభుపాద. ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచే వాళ్ళు నేర్చుకున్నారని చెప్పి అంటారు. పతిత జీవులను మహాత్ములు కొన్ని మార్లు కలుసుకోవడం మనం చూడవచ్చు. అది తమ స్వీయ లాభం కొరకు కాక ఆ జీవుల ప్రయోజనార్థమే. కాబట్టి శివుడు వాస్తవానికి ఎందుకు అలా ఉంటున్నాడంటే ఆ జీవుల ప్రయోజనార్థం, అంతేగాని ఆయన సహజ స్వభావం అది కాదనమాట. ఆయన దివ్యమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాడు శివుడు, కానీ పతిత జీవుల కోసం ఆ రూపాన్ని కలిగి ఉంటాడు. ఈ భగవత్ సృష్టిలో అనేక రకాల జీవులు ఉన్నారు. వారిలో కొందరు సత్వగుణ ప్రధానులు ఉంటారు, కొంతమంది రజోగుణంలో, కొంతమంది తమోగుణంలో ఉంటారు. మరి భక్తి భావన కలిగిన వైష్ణవులని ఎవరు స్వీకరిస్తారంటే విష్ణువు స్వీకరిస్తాడు. లౌకిక కర్మలలో అమితాసక్తి ఉన్న వారిని బ్రహ్మదేవుడు గ్రహిస్తాడు. మరి పరమ దయాళు అయినటువంటి శివుడు మాత్రం జంతువుల కన్నను హీనమైన ప్రవర్తన కలిగినట్టు తమోగుణయుతుల బాధ్యతను స్వీకరిస్తాడు. అందుకే అతడు ప్రత్యేకముగా మంగళకరుడని పిలువబడును అని చెప్పారు. అందుచేతనే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మనం ఏదైనా ధామానికి వెళ్ళామనుకోండి, ఎందుకంటే దేశంలో అనేకమైనటువంటి ప్రసిద్ధ తీర్థాలు ఉన్నాయి, తీర్థస్థలాలు. ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే అక్కడ ఆ ప్రాంతంలో అధిష్టానంగా ఉన్నటువంటి శివాలయాన్ని మనం దర్శిస్తాం, గౌరవార్థంగా వెళ్ళి మనం దర్శిస్తాం. అలా వెళ్ళినప్పుడు కూడా మనం బ్రహ్మ సంహిత నుండి ఆ శ్లోకాన్ని చదువుతాం. ఏమిటది? క్షీరం యథా దది వికార విశేష యోగాత్ అనేటువంటి. అంటే ప్రతిదీ కూడా మనం ఏం చేస్తాం, విష్ణు సంబంధంగానే దేవతలను కీర్తిస్తాం. మనం అలా వెళ్ళినప్పుడు వెళతాం, కానీ మనం ప్రత్యేకించి ప్రతిరోజు పని కొట్టుకుని వెళ్ళాం చూడండి. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు మనకి భాగవతంలో ఇదంతా కూడా శివుణ్ణి మనం కీర్తిస్తున్నాం కాబట్టి చాలామంది అనుకోవచ్చు, అయితే మనం రోజు శివాలయానికి వెళ్ళొచ్చు కదా. ఎవరైనా అడిగారు, ఎందుకంటే మరి శివుడు కూడా మరి ఆయన పరమ వైష్ణవుడు కాబట్టి మనం రోజు శివాలయానికి వెళ్ళొచ్చా అని చెప్పి. అవసరం లేదు. నువ్వు పాటించాల్సింది నీ సాంప్రదాయంలో, నీకు నీ యొక్క పరంపరలో ఏదైతే విధానం వచ్చిందో దాన్ని నువ్వు అనుసరించాలి. అంతేగాని భాగవతంలో శివుడు కీర్తింపబడ్డాడు కదా అని నువ్వు ప్రతిరోజు అదొక కర్తవ్యంగా చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. చైతన్య మహాప్రభు ఆయన ఎందుకంటే ముఖ్యంగా మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి ఇతర సాంప్రదాయాలకి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో అయితే వాళ్ళు పొరపాటును కూడా శివాలయంలోకి వెళ్ళరు వాళ్ళు చూడండి. ఇంకా రామానుజాచార్యులు వారు చెప్తారు, ఏమంటారంటే, ఒకవేళ నువ్వు ఎక్కడికో వెళుతున్నావు, నీ వెనకాల పులి వెంటబడింది అనుకో, నిన్ను రక్షించుకోవడానికి దేవతాలయాల్లోకి వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళొద్దు, నువ్వు పులి చేత చంపబడి మరణించని చెప్పి అంటారు.
ఎందుకని ఆ విధంగా అంటారంటే, ఒకవేళ నువ్వు దేవాలయానికి వెళ్ళావనుకో, నువ్వు అప్పటికి రక్షించబడతావు. కానీ నువ్వు మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళని ఆశ్రయించావు కాబట్టి. కానీ ఒకవేళ నువ్వు పులి చేత సంహరించబడి మరణించావనుకో, నీకు మోక్షం వస్తుంది. ఎందుకంటే నువ్వు భగవంతుడిపై ఆధారపడ్డావు కాబట్టి అని చెప్తారు చూడండి. ఉం? అందుచేత ఇతర వైష్ణవ సాంప్రదాయాల్లో ఆ వెసులుబాటు ఉండదన్నమాట. కానీ మనకి గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో మనకి వేరే విధంగా మనం దృష్టి కలిగి ఉన్నాం. అంటే తత్వం ఒకటే అన్ని వైష్ణవ సాంప్రదాయాలు, కానీ చైతన్య మహాప్రభు మనకి వేరే విధంగా మనకి ఎలా గౌరవించాలనేది మనం చూపించారు. కోర్స్ మత సాంప్రదాయంలో అయితే వాళ్ళు దేవతార్చన కూడా చేస్తారు. దేవతార్చన చేస్తారు, కానీ వాళ్ళకి స్పష్టంగా తెలుసు ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క సేవకులు అనేటువంటి విషయం తెలుసు. అందుకే ఉడిపి వెళ్ళిన మత సాంప్రదాయంలో కర్ణాటకలో మనం అనేక రకాల కుక్కి సుబ్రహ్మణ్యం ఆలయం ఉంటుంది. అక్కడ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని మధ్వులే పూజిస్తుంటారు, మధ్వ వైష్ణవులు. అలాగే మనకి ధర్మస్థలం ఉంది. ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో అక్కడ శివాలయాల్లో దేవతాలయాల్లో కూడా వైష్ణవులే ఆరాధన చేస్తుంటారు. కానీ వాళ్ళకి స్పష్టంగా తెలుసు వీళ్ళంతా కూడా విష్ణువు యొక్క సేవకులు అని చెప్పి. అందుచేత మనకి చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో మనం కూడా సందర్శిస్తాం. మనం ఆలయాన్ని సందర్శిస్తాం, ప్రణామం చేస్తాం, కానీ మనం గౌరవాన్ని ఇస్తాం, కానీ మనం ఆరాధన చేయమన్నమాట. అందుచేత మనం ప్రతిరోజు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చారు, ఏదంటే విశేషమైనటువంటి ఆలయం అనుకుందాం, అది కూడా చాలా పురాణ ప్రశస్తి కలిగినటువంటి ఆలయాలకి వెళతాం తప్ప దారిన పొడుగునా ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి వెళ్ళాం కదా మనం. ఏదైనా పురాణ ప్రాశస్త్యం కలిగి పూర్వం ఆచార్యులు సందర్శించారనుకున్నటువంటి ప్రదేశాలు అయితే వెళతాం. అక్కడ మనం మన వైష్ణవ విధానాన్ని ప్రకారం వాళ్ళకి మనం ప్రణామం చేస్తాం అంతే. అంతేగాని మనం ఏదో శివరాత్రి చేయాలి, లేకపోతే అభిషేకం చేయాలి, అలాంటివి లేవు. అయితే గౌడీ వైష్ణవులు కూడా కొంతమంది శివరాత్రి రోజున జాగరణ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది, కానీ ప్రభుపాదులు వారు దాని గురించి మనకేం ప్రత్యేకించి చెప్పలేదు. ఏదో శివుడికి అభిషేకం చేయడం శివరాత్రి రోజున అలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు చక్కగా సులభమైనటువంటి ప్రక్రియ ఇవ్వబడింది. మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అనమాట. మనం ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. ఒకవేళ ఏమైనా ధామాలకి మనం వెళ్ళినట్లయితే మనం దర్శనానికి వెళతాం అంతే తప్ప ప్రతిరోజు మనం ఇదంతా చెప్పారు కదా కాబట్టి ప్రతిరోజు మనం గురు పూజ చేస్తున్నాం కదా రోజు ఉదయాన్నే, మరి శివుడు కూడా వైష్ణవుడు కాబట్టి రోజు ఆయనకు కూడా నేను పూజ చేస్తాను, అలా చేయకూడదు. ఎందుకంటే కొంతమందికి కృష్ణ చైతన్యంలోకి రాకముందు నుంచి కొంత ఆసక్తి ఉంటుందన్నమాట, దేవతల పట్ల చాలా ఇది ఉంటుంది. కాబట్టి కృష్ణ చైతన్యంలోకి వచ్చాక దాన్ని కొంచెం వేరే రకంగా దాన్ని మౌల్డ్ చేసుకుంటారు అనమాట. వీళ్ళు కూడా మరి రోజు వీళ్ళు కూడా మరి దేవతలు భగవంతునికి సేవకులు కాబట్టి వారిని కూడా నేను ప్రతిరోజు పూజిస్తాను, అలా చేయకూడదు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. రకరకాల ఎవరికి నచ్చిన వాళ్ళు అలా పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మోక్షధామం అని ఎందుకు పెట్టుకుంటారు, ఎవరైతే ఈ శరీరం వదిలితే భస్మీ పటలస్య దేహస్య కుతో పునరాగమనో భవేత్, చార్వాక సిద్ధాంతం అన్నమాట. అంటే ఇంక శరీరం వదిలేస్తే వాడికి మోక్షం వచ్చినట్టే అనుకుంటే. శరీరం వదిలేస్తే మోక్షం వచ్చినట్ట కాదు కదా. కానీ ఎవరైతే అంటే వాళ్ళకి కనీసం ఆత్మతత్వం కూడా తెలియదు అనమాట. నేను శరీరాన్ని కాదు ఆత్మను అనే విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ శరీరం వదిలేస్తే ఇంకా మోక్షం వచ్చినట్టే. అలాంటి వాళ్ళు బహుశా మోక్షధామాన్ని పెట్టుకోవచ్చు. దాని పేరు శ్మశానం అంతే, మిగతా పేర్లన్నీ మనం కల్పించుకున్నవే. రుద్రభూమి అని, లేకపోతే కైలాస భూమి అని, లేదా వైకుంఠధామం అని, లేకపోతే మోక్షధామం అని, ఇంకా అవన్నీ ఇతరత్ర. ఇప్పుడు ఎవరన్నా మరణించారనుకోండి స్వర్గస్థులు అయ్యారంటారు. అసలు ఎవడన్నా స్వర్గానికి వెళ్తారు ఈ రోజుల్లో? చెప్పండి, ఏమంటారు మీరు? మరి స్వర్గస్థులు అయ్యారంటే అంతే, ఊరికి అలా చెప్తారంతే. అది కూడా అంతే. మోక్షధామం అంటే వాడు మోక్షం సాధిస్తాడా? అంత సులభమా మోక్షం సాధించడం అంటే? హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు, చెప్పండి.
ఇక్కడ చూడండి, శ్రవణం అనేది మనకి ఎందుకు భాగవతంలో మరి సరే వైష్ణవుని దూషిస్తే అది వినకూడదని చెప్పి అన్నారు, కానీ భాగవతంలోనే వైష్ణవ దోషం చెప్పారు కదా, అది ప్రశ్న. అదే కదా, వైష్ణవుని దూషిస్తుంటే అక్కడి నుంచి వాళ్ళు నోరు మూయించాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని కదా చెప్పబడింది. మరి ఇవన్నీ కూడా ఎందుకు నమోదు చేశారంటే మనకి ఆ విధంగా చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటో చూపించడం కోసం. అర్థం కదా. అంటే కేవలం ఏది మంచో చెప్తే సరిపోదు, ఏది చెడు కూడా చెప్పాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, జనానికి అర్థం కాదు. ఏం చేయాలో మాత్రమే చెప్పి ఏం చేయకూడదో చెప్పకపోతే అది సంపూర్ణమైన విద్య కాదు. కాబట్టి భాగవతంలో మనకి రెండు చూపిస్తున్నారు, ఏం చేయాలో చెప్తున్నారు, ఏం చేయకూడదో కూడా చెప్తున్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, ఎవరో వచ్చి ఒక భక్తుడిని మన దగ్గర దూషిస్తూ ఉంటారు. మనం సరే చెప్పారు కదా అని చెప్పి చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడమో, లేకపోతే వాళ్ళు దూషించడమో చేయలేని పరిస్థితుల్లో ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే ఆచరణలోకి వచ్చేటప్పటికి మనకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు ఎవరి గురించి మన దగ్గర చెప్తుంటారు. అయితే మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే, మనం ఏరి కోరి అలాంటి విషయాలు చర్చించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మొదటి విషయం అంటే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళితే వేరే భక్తుడు దూషిస్తాడు, కాసేపు విందాం మనం ఎంటర్టైన్మెంట్గా అని వెళ్ళకూడదు. మనం ఏదో కార్యార్థం అతను కలిసినప్పుడు అతని జీవితం మొదలుపెట్టాడు, కానీ అతడు గొప్ప గౌరవమైన వ్యక్తి కాబట్టి అతడు చెప్పేది మనం వినకుండా ఉండలేము. కానీ అతడు చెప్పేదానికి మనం సానుభూతి చూపించకూడదు అనమాట. మనం కూడా అతను చెప్పిన దాంతో ఓకే వీడు అలాంటి వాడు అనమాట అనుకున్నాం అనుకుంటే అప్పుడు అపరాధం జరుగుతుంది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తప్పించలేము ఈ లోకంలో. ఎవరి దగ్గర ఎవరో చెప్తాము, వెళితే వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఆ భక్తుడు అలా చేశాడు, ఇలా చేశాడు, వాడు మంచోడు కాదు, వాడు ఇది అని చెప్పి అంటాడు. అంటే నువ్వు దానితో సహానుభూతి పొందుతున్నావా? అంటే నువ్వు కూడా అదే అసూయ వైఖరిని పెంపొందించుకుంటే అప్పుడు అది అపరాధం అవుతుంది. కానీ దాన్ని అక్కడితో వదిలేసి నీ పని ఏదో నువ్వు చేసుకున్నావు, అయిపోయి. అదే చెప్పండి, శ్యామానందపురం చెప్పండి. శివరాత్రి రోజు మనము ఏకాదశి ఉపవాసం అనేది ప్రభుత్వాల వారు కూడా ఏం చెప్పలేదు. రోజు ఎక్కడ కూడా మనకు అది లేదు కదా, ఎక్కడ లేదు, ఎక్కడ చెప్పలేదు. ఇంకోటి ప్రభు, మన దుర్దుకారి గోకర్ణ అది హిస్టరీలో వృత్తాంతంలో అతనికి మోక్ష ప్రాప్తి ఒక వైష్ణవుల ద్వారా జరిగింది కదా. ఇది ఏ విధంగా ఎవరికి వైష్ణవుల కృప ద్వారా కూడా మహాపాపాన్ని కూడా వాళ్ళు సాక్ష్యాలను వేసుకోవడానికి అవకాశం అది కొంచెం వివరణిస్తారు. మీ ప్రశ్న స్పష్టంగా లేదు. ఎవరికి మోక్షం లభించింది గోకర్ణంలో? హరే కృష్ణ, మీ ప్రశ్న మాకు అర్థం కాలేదు. గోకర్ణం అని చెప్పన్నారు, ఏమిటది? దుందుకారి గోకర్ణ అది భాష్యం ఉంది కదా రోజు భాగవతం. దుందుకారి గోకర్ణ భాష్యమా? హరే కృష్ణ, చెప్పండి. అదే ఒక ఆవుకి జన్మిస్తారు, ఇంకో ఆయన ఒక రాజు కొడుకు అలా ఫలాన్ని తన మిస్సెస్ కి తీసుకోకపోవడం వల్ల ఆవుకు జన్మించి వాళ్ళు పెరుగుతారు, ఒకరు రాక్షసులుగా అవుతారు, ఒకరు మంచి భక్తి సాధన చేస్తారు. అది ఒకటి భాష్యం ఉంటుంది. అందులో ముక్తి ఆయనకు పాపాలు చేసినా కూడా అది ప్రక్షాళన చేస్తాడు. అది శివుని అంటర్లో కాకుండా వైష్ణవ కృప ద్వారా వస్తుంది. కొంచెం వివరిస్తారు. సరే, మీరు చెప్పిన ఘట్టం అయితే నాకు అర్థం కాలేదు, కానీ ఒక విషయం అయితే చెప్పగలను. శివుడు మోక్షాన్ని ఇవ్వగలడు అంటే అతడు మోక్షాన్ని ఇవ్వగలడు, ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడేయగలడు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపించలేడు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్యోతిలో ఆయన యొక్క ధామం ఉంటుంది కాబట్టి శివోపాసకులు కూడా మోక్షాన్ని పొందుతారు. అంటే ఏ మోక్షం అంటే నిరాకార మోక్షం. ఆయన ఏదైతే సదాశివుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దాకా వెళతారు. కానీ అక్కడి నుంచి మనం పైకి వెళ్ళకపోతే కనుక మళ్ళీ కిందకి పతనం చెందుతాం అనమాట. కాబట్టి సంపూర్ణ మోక్షం కాదు, కానీ శివుడు కూడా భౌతిక ప్రపంచం నుండి జీవుల్ని బయటపడేయగలడు. వారికి లభించేది నిరాకార ముక్తి లభిస్తుంది అనమాట. తర్వాత సర్వపాలక శ్రీహరి గురు చెప్పండి. చెప్పండి. అది శివుడు గోపికలకి గురువు అని చెప్పి మనకి అదే గోలోకంలో ఆయన శ్రీ రూపంలో వెళ్ళి అదే నృత్యం చేశారని వింటుంటాం కదా ప్రభు. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు? అంటే శివుడు మోక్షాన్ని మాత్రమే ఇవ్వగలరు కదా, అంటే గోలోకానికి మనం ఎందుకు తీసుకెళ్తారు, అది ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రభు? చూడండి, ఇక్కడ మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఎవరెవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరి యొక్క సిద్ధస్వరూపాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటాయి.
ఇప్పుడు ఉదాహరణకి ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఆయనకి ఇంద్రుడు, ఒక ఆయనకి వరుణుడు, ఒక ఆయనకి చంద్రుడు అనే పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ పేర్లతో ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటారు వాస్తవానికి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు సరస్వతి అంటే భౌతికమైన సరస్వతి వేరు, దివ్యా సరస్వతి అంటారు. అలాగే మనం ఈ గోలోక వర్ణనలో చూస్తే అక్కడ కూడా వినాయకుడు ఉంటాడు. ఎవరైతే ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో అవే పేర్లతో విష్ణు యొక్క విస్తరణలు కూడా కొంతమంది ఉంటారు అక్కడ. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే ఆ వ్యక్తి గురించి చెప్పారనమాట, అంతేగాని లౌకికమైనటువంటి రుద్రుడి గురించి కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాత నవ్యశ్రీ చెప్పండి కృష్ణ. Krishna Prabhu Pranam. Prabhu, as you said, like the people will be asking like why you won't do Shiva Puja and Shiva is the greatest Vaishnava and you are doing Guru Puja, but while Shiva is taking care of so many people, why you won't do for those people? What we have to answer, Prabhu? అదే వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే, మనం చూడండి, పూజ వేరు అర్చన వేరు. పూజ అంటే గౌరవించడం అని అర్థం, అర్చన అంటే వారికి సేవ చేయడం అని అర్థం. కాబట్టి వైష్ణవుడు ప్రతి ఒక్కరిని కూడా పూజిస్తాడు, అంటే ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తాం. కానీ మన ఆచార్యులు చెప్పినటువంటి ఏవైతే మనకి ప్రక్రియ ఇచ్చారో దానినే మనం అనుసరిస్తాం ఎవరైనా సరే. మనకి ఏ విధంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మనకి ఏ విధంగా సేవ చేయమని చెప్పారో అలాగే మనం చేస్తాం. ఇక ఒకవేళ అలా చేయాల్సి వస్తే మనం ప్రతి దేవతకి చేయాల్సి ఉంటుంది అప్పుడు. ఎందుకంటే ప్రతి దేవత కూడా భగవంతుని యొక్క సేవకుడే కదా. మరి 33 కోట్ల మంది దేవతలను కూడా మరి పూజిస్తామనంటే అప్పుడు ఏమవుతుంది? అది ఆచరణ సాధ్యం అవుతుందా? లేదు. మరి శివుణ్ణి మాత్రమే ఎందుకని, ఇంకా మిగతా వాడిని కూడా ఎందుకు పూజించకూడదు? బ్రహ్మదేవుడు ఎందుకు పూజించకూడదు? బ్రహ్మదేవుడు కూడా మరి స్వయంగా విష్ణు యొక్క నాభి నుండి వచ్చాడు కదా. ఇప్పుడు మన ఆధ్యాత్మిక గురువేమో ఒక మానవ శరీరం నుంచి పుట్టాడు, కానీ బ్రహ్మదేవుడు ఏకంగా విష్ణు యొక్క నాభి నుండి పుట్టాడు. మరి బ్రహ్మను కూడా పూజించాలి కదా మనం. మరి ఇంద్రుడిని ఎందుకు పూజించకూడదు? ఇంద్రుడు మరి నేరుగా కృష్ణ దర్శనం కలిగింది, మరి అలా ఎందుకు చేయకూడదు? ఇలా అయితే మనం అంటే ఆ లాజిక్ని బట్టి మనం వెళ్ళలేమన్నమాట. అందుకే మనకి ఎంతోమంది ఉన్నారు పూజనీయమైనటువంటి వాళ్ళు, కానీ మనం చేయాల్సింది, మనం ఎప్పుడైతే కృష్ణుడిని సంతృప్తిపరుస్తామో అప్పుడు అందరూ కూడా సంతృప్తి చెందుతారు. లేదంటే కలియుగంలో మనకి సాధ్యం కాదు. అందుచేత మనం అది చెప్పాలి. సరే, ఇప్పుడు గురువులు ఉన్నారు, మనం గురువుని పూజిస్తాం. అది కూడా మనం ఎవరిని గురువుని పూజిస్తున్నాం? మన ఆచార్యుని మనం పూజిస్తున్నాం, శ్రీల ప్రభుపాదుల వారిని. కానీ ప్రతిరోజు మనం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకుల వారికి, భక్తి వినోద ఠాకుల వారికి, గౌర్ కిషోర్ దాస్ బాబాజీకి, వీళ్ళందరినీ ఎందుకు పూజించారన్నారు అనుకోండి ఎవరన్నా కదా. ఇప్పుడు మనం ఏదైనా జపం చేయాల్సి వచ్చినప్పుడు గురువు యొక్క ప్రణామ మంత్రం చదువుతాం, ప్రభుపాదుల వారికి చదువుతాం. మరి మిగతా వాళ్ళు ఎందుకు చదవరు అని అంటే, ఎందుకంటే అది ఆచరణ సాధ్యం కాదనమాట. అందుకే మనకి ఆచరణలో మనం ఏం చేయాలో అంతవరకే మనకి చెప్పారు, మనం అది చేస్తే సరిపోతుంది అంతే. లేదంటే అది అంతూ పంతూ లేదు. మన కలియుగంలో మన ఆయుష్ తక్కువ, మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం మన సాధనలో పరిపూర్ణత సాధించలేం మనం. సో దట్ ఇస్ ఇంప్రాక్టికల్ అనమాట. Yes, Prabhu. Thank you, Prabhu. Hare Krishna. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. అనంత ప్రణామం. చెప్పండి ప్రభుజీ నీకు కాదు ప్రభుజీ, నాకు చిన్న ప్రశ్న ఉంది. చెప్పండి. శివభక్తులు ఎక్కువ గంజాయిని ఎందుకు స్వీకరిస్తారు ప్రభుజీ? దానిలో ఏమైనా ఉన్నారా? చూడండి, నిజమైనటువంటి భక్తుడు అనుసరించాలి కానీ అనుకరించకూడదు. అది ప్రభుపాదుల వారు చెప్తారు. మనం కృష్ణుడిని అనుసరించాలి. మనం కృష్ణ భక్తులం కదా అని చెప్పి మనం కూడా రాసలీలలు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే మన రామభక్తులం కదా అని చెప్పి మనం ఏదో కోతులను వేసుకుని తిరగకూడదు. చూడండి, అది మనం చేయలేము. మనం చేయాల్సింది అనుసరించాలి మనం. సో అలాగే, కానీ శివుని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివుడిని అనుకరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే, శివుడు హాలాహలం తాగాడు కదా, శివుడు ఏకంగా హాలాహలం విషాన్ని తాగాడు, కాబట్టి మనం ఎలాగో విషాన్ని తాగలేం కాబట్టి కనీసం గంజాయినా తాగుదాం అనుకుంటాను. అది అందుకే దాన్ని అదే చెప్తా, అదే కదా మనం చెప్పేది, అదే కదా భాగవతం చెప్తుంది. అందుకే వాళ్ళు ఆ మందిరానికి వెళ్తారు. మీరు రోజు హల్వా పెడతాం రండి అంటే మన దగ్గరికి రారు, కానీ ఆలయానికి వెళ్ళి వాళ్ళు గంజాయి పెడతారనమాట కావాలంటే. అందుకే వారి వారి గుణాలను బట్టి వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. అదే మనం అర్థం చేసుకోవాలి. వారు తమ గుణంలో ఉన్నారు కాబట్టి అలాంటివి అర్పిస్తారు వాళ్ళు. హరే కృష్ణ. చెప్పండి.
అంటే మామూలుగా ప్రాక్టికల్ ప్రభుజీ అంటే ఎక్కువగా చూస్తున్నాను ప్రభుజీ, ఎక్కువగా నీకు దుర్మార్గులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సడన్ గా చనిపోతారు. అంటే ఒక బీపీ ఎదుసు గురించి. కానీ మంచివారు ఉంటారు. వాళ్ళు కొంచెం నెలగా ఒక సంవత్సరాలుగా మంచం పైన పడి ఉంటారు. పుణ్య కార్యాలు చేస్తూ కూడా. అంటే దేవన కర్మ ప్రభుజీ. అంతే కదా, కర్మఫలమే. వాళ్ళ యొక్క కర్మ పరిపాకం అని చెప్పి అంటారు. వాళ్ళకి సమయం వచ్చే వరకు వాళ్ళు దాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే భక్తుడికి భగవంతుడు ఇక చివరి పాఠంగా కూడా నేర్పుతారనమాట. ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఏదైతే అనుభవించాలో ఇదే జీవితంలో అన్ని అనుభవించి ఇంకా వాళ్ళు మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకుంటారు. కానీ ఇంకా ఇంకా వేరే ఇంకా అనేకమైనటువంటి జన్మలు ఎత్తాల్సిన వాళ్ళు ఉన్నటువంటి మరణించవచ్చు, చెప్పలేం. గహన కర్మణో గతి అని చెప్పబడింది. కర్మగతులు చాలా లోతైనటువంటివి, వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, తర్వాత ఇంకెవరు ప్రశ్న అడుగుతున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరు విజయలక్ష్మి అని ఎవరు ప్రశ్న వేస్తున్నారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, అంటే శివుడి గురించి ఆయన జనన మరణాల గురించి ఎక్కడ ప్రస్తావించినట్లు లేదు కదా. అసలు ఆయన జననము మరణము, ఇప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభి నుండి ఇదయ్యారు కదా, అట్లా శివుడి గురించి ఎక్కడ చెప్పలేదు కదా ప్రభు. ఉంది కదా భాగవతంలో. శివుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మదేవుని యొక్క భృకుటి భాగం నుంచి వచ్చాడు. రుద్రులు వచ్చారు. అయితే ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ రుద్రులు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మ యొక్క నుదుటి భాగం నుంచి రావడం జరిగింది. అలాగే వాళ్ళు ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చనిపోతాడో అప్పుడు ఆ రుద్రులు కూడా నశించిపోతారు. భాగవతంలో ఉంది ఆ విషయం. కానీ మనం మాట్లాడుకునేది సదాశివుడి గురించి. సదాశివుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉండడు. ఆయన యొక్క స్థానం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి బయట ఉంటుందన్నమాట, బ్రహ్మజ్యోతిలో ఉంటుంది. అందుకే ఆయన పేరు సదా అంటే ఏంటంటే ఎల్లప్పుడూ నిత్యంగా ఉండేవాడు అని అర్థం. ఆయన ఎప్పుడు కూడా మంగళప్రదమైనటువంటి వాడే. కానీ ఈ రుద్రులు ఎవరైతే ఉన్నారో ఈ రుద్రులు బ్రహ్మ యొక్క భృకుటి భాగం నుండి ఆవిర్భవిస్తారు. ఎప్పుడైతే బ్రహ్మ చనిపోతాడో ఆయనతో పాటుగా వాళ్ళు కూడా నశించిపోతారు. భాగవతం చదవండి, అందులో ఉన్నాయి విషయాలు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే